మరి. మ్మ్. అవును. ఓకే. సో ఆర్ఎన్ఎన్ ఓన్లీ సింగిల్ యూనిట్ సెల్స్ కదా. మ్మ్. అవును. అప్డేట్ అక్కడ అప్డేట్ అవుతుంది. ఓకే. ఇది ఆర్ఎన్ఎన్ అంటాం. సో వెయిట్స్. ఆర్ఎన్ఎన్స్ లో నార్మల్ గా టైప్స్ ఏమున్నాయి ఆర్ఎన్ఎన్స్ లో? ఫస్ట్ టైప్స్ చూద్దాం. ఓకే. సేమ్ అదే, మెనీ టు మెనీ. ఓకే, మెనీ టు మెనీ అంటే నార్మల్ గా ఆర్ఎన్ఎన్ లో ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ లేదా సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఏదైనా ఒక సీక్వెన్స్ డేటా పంపిస్తున్నప్పుడు మ్మ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ అంటే ఒక్కొక్క టైం ఇంటర్వెల్ తర్వాత నువ్వు అవుట్పుట్ కలెక్ట్ చేస్తున్నావు అనుకో, దాన్ని మెనీ టు మెనీ ఆర్కిటెక్చర్ అంటాం మనం. ఓకే. ఓకే, సపోజ్ ఫస్ట్ వర్డ్ పాస్ చేసినాం, ఎగ్జాంపుల్ సెంటెన్స్ అనుకున్నాం. వర్డ్ 1 పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు అవుట్పుట్ నేను బయటికి ప్రజెంట్ చేస్తున్నా y1. ఓకే. ఓకే, నెక్స్ట్ వర్డ్ ప్రజెంట్ చేసినప్పుడు కూడా మళ్ళీ నేను ఒక అవుట్పుట్ ప్రజెంట్ చేస్తున్నా బయటికి y2. ఓకే. ఓకే, అంటే సింగిల్ యూనిటే కానీ ప్రతి యూనిట్ లోకి వెళ్ళిన ప్రతిసారి అవుట్పుట్ నువ్వు కలెక్ట్ చేసుకొని అబ్జర్వ్ చేస్తున్నావు అనుకో, అది మెనీ టు మెనీ ఆర్కిటెక్చర్. ఓకే. ఓకే, ఏమైనా ఉందా ఎగ్జాంపుల్ దీన్ని ఎక్కడ వాడతామని? మెనీ టు మెనీ ఆర్కిటెక్చర్ ఎగ్జాంపుల్. ఇదే ఎగ్జాంపుల్ చిన్ని, మనం నార్మల్ గా కన్స్ట్రక్ట్ చేయడానికి ఏం ఎగ్జాంపుల్స్ లేవా? ఇది అలెక్సా ఉంది కదా, అది అలెక్సా. ఆ, అది మెనీ టు మెనీ కనెక్ట్ అవుతుంది అనమాట. ఎట్లా? అంటే ఇప్పుడు అలెక్సా స్విచ్ ఆన్ ద లైట్ అన్నాం అనుకో, లైట్ ఆన్ అవుతుంది. నువ్వు అలెక్సా మొత్తం సెంటెన్స్ మాట్లాడిన తర్వాత ఒకటే అవుట్పుట్ వచ్చింది కదా, లైట్ ఆన్ అయింది. ఇంకా చెప్తున్నా. అలెక్సా. అలెక్సా అనగానే అది రిప్లై ఇవ్వలే కదా. అలెక్సా స్విచ్ ఆన్ ద లైట్ అండ్ ఫ్యాన్ అంటే ఒకటేసారి రెండు అవుతాయి. ఓకే, అవుట్పుట్ సింగిల్ వచ్చింది కదా. అవుట్పుట్ సింగిల్ వచ్చింది. అవును. మరి అవుట్పుట్ డబుల్ రావాలి కదా. డబుల్ కాదు, నువ్వు ఎన్ని వర్డ్స్ పాస్ చేస్తే అన్ని టైమ్స్ నువ్వు అవుట్పుట్ కలెక్ట్ చేసుకోవాలి. ఏముందబ్బా, ఏముంది అంత ఎగ్జాంపుల్ అసలు ఉందా? నాకు డౌట్. ఉంటాయి, టెక్స్ట్ టెక్స్ట్ దాంట్లో ఏదైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ వచ్చిన వర్డ్ అలా లైక్ దేనికి రిలేటెడ్ అని చెప్పి అట్లా ఏమైనా వస్తాయి. స్పీచ్ ఏం స్పీచ్? స్పీచ్ స్పీచ్ ట్రాన్స్లేషన్ కూడా. ఓకే, ఓకే. 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 మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్ ఇది డిస్ప్లే అవుతూనే ఉంటుంది కదా. మాట్లాడుతున్న కొద్దీ సెంటెన్స్ ఆల్టర్ అవుతుంది. ఎప్పుడైతే మాట్లాడడం ఆపేస్తావో అప్పుడు ఫైనల్ గా ఒక సెంటెన్స్ ఫామ్ అవుతుంది. అవునవును. యా యా. ఓకే, ఇది కూడా మెనీ టు మెనీ ఆర్కిటెక్చర్. ఓకే, నెక్స్ట్ మెనీ టు వన్ ఆర్కిటెక్చర్. మెనీ టు వన్ ఆర్కిటెక్చర్ అంటే నార్మల్ గా ఆర్ఎన్ఎన్స్ నువ్వు ఎంత ఇప్పుడు సేమ్ అలెక్సా ఇది చెప్పినావు కదా, స్టేట్మెంట్ మొత్తం పాస్ చేస్తావు, దాంట్లో 8 వర్డ్స్ మాట్లాడినావు. అవును. అంటే 8 టైమ్స్ ఆర్ఎన్ఎన్స్ కాల్ చేసిన తర్వాత నువ్వు మాట్లాడడం అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఈ కంప్లీట్ డేటా పైన అదైతే డెసిషన్ తీసుకుందో ఆ ఓన్లీ వన్ అవుట్పుట్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. ఓకే. నువ్వు మాట్లాడిన దాంట్లో ఫ్యాన్ ఆన్ చేయడం, సో ఫ్యాన్ ఆన్ చేయడానికి కావాల్సిన సిగ్నల్ ఏదో అది జనరేట్ చేసి పంపిస్తుంది. ఎస్. ఓకే, సో ఇది మెనీ టు వన్ ఆర్కిటెక్చర్ అంటే మెనీ ఇన్పుట్స్ ఇచ్చి ఓన్లీ వన్ అవుట్పుట్ తీసుకుంటాం. ఓకే. 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 నెక్స్ట్ నెక్స్ట్ ఇంకంతే. అంతే కదా, వన్ టు మెనీ కూడా ఉంటుందంట. బట్ దానికి ఎగ్జాంపుల్ ఏముంటుంది? నాకు కూడా ఏం ఎగ్జాంపుల్ రావట్లేదు. వన్ టూ మినీ. ఓకే, ఎగ్జాంపుల్ ఏమైనా వస్తే చెప్పొచ్చు నేను తర్వాత. సో ఆర్ఎన్ఎన్స్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఏమైనా అనిపించింది ప్రాబ్లం ఏదైనా రావచ్చు అని? అనిపించింది. టైం లేట్ అవుతుంది. టైం డిలే. డిలే అవ్వకపోవచ్చు, ఎందుకంటే నువ్వు మాట్లాడినంత సేపు లో అవుట్పుట్ వస్తుంది కదా. అవును. సో మేబీ అది అవ్వకపోవచ్చు. కాదు, అవ్వకపోవచ్చు ఏం లేదు, బట్ అది నువ్వు కన్సిడర్ చేయవు, ఎందుకంటే నువ్వు మాట్లాడినంత సేపు లో అది అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేసి నీకు వస్తుంది కాబట్టి ఓకే. డిలే అనేది ఇష్యూ కాదు. జనరల్ గా ఏం చెప్పినాం, మనం ఎంత ఎక్కువ వర్డ్స్ దానికి ఫీడ్ చేస్తే అంటే సీక్వెన్స్ లెంత్ ఎంత ఎక్కువ వెళ్తే అన్ని ఎక్కువ టైమ్స్ ఆర్ఎన్ఎన్ యూనిట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
ఓకే. ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి ఏంటి ప్రీవియస్ అవుట్పుట్ మీద కూడా ఒక డిపెండెన్సీ ఉంది కదా, అవుట్పుట్ ప్రజెంట్ అవుట్పుట్ రావడానికి. అవును. ప్రజెంట్ ఇన్పుట్ ప్రజెంట్ అవుట్పుట్ రావాలి అంటే ప్రీవియస్ అవుట్పుట్ కూడా ఇంపార్టెంటే మనకి. ఓకే. హలో. అండర్స్టూడ్. ప్రీవియస్ అవుట్పుట్ ఓకే. సో ప్రీవియస్ అవుట్పుట్ని మనం తీసుకొని ప్రీవియస్ అవుట్పుట్ కూడా డిపెండెన్సీ ఉంది. సో నువ్వు లెంత్ ఆఫ్ సీక్వెన్స్ ఇంక్రీజ్ చేస్తున్నా కొద్దీ ఈ ప్రీవియస్ అవుట్పుట్ ఏంటి, ప్రీవియస్ అవుట్పుట్ అంటే నథింగ్ బట్ ఇక్కడ లోపల ఉన్న న్యూరల్ నెట్వర్క్ నుంచి వచ్చిందే కదా, సిగ్మాయిడ్, టాన్హెచ్ లేదా సాఫ్ట్ మ్యాక్స్ ఏదో ఒకటి. ఓకే. లోపల ఒక న్యూరల్ నెట్వర్క్ నుంచి పాస్ అయిన ఒక చిన్న దాన్నే అవుట్పుట్ గా వస్తుంది మనకి. సో న్యూరల్ నెట్వర్క్ నుంచి పాస్ అవుతుంది అంటే అప్పుడు ఏమవుతుంది మనకి, కంప్లీట్ గా గ్రేడియంట్స్ మీద డిపెండెంటే కదా. అవును. నువ్వు ఈ గ్రేడియంట్ డిపెండెన్సీని నువ్వు లెంత్ ఆఫ్ సీక్వెన్స్ సపోజ్ 500 600 సీక్వెన్స్ నువ్వు మాట్లాడినప్పుడు 500 to 600 గ్రేడియంట్స్ రావచ్చు సింపుల్ నెట్వర్క్ అయినా. ఓకే. సింపుల్ ఓన్లీ 1 న్యూరాన్ నెట్వర్క్ 2 న్యూరాన్ నెట్వర్క్ అయినా కానీ 500 to 600 గ్రేడియంట్స్ వస్తాయి. సో లాస్ట్ వర్డ్ కి వచ్చేసరికి ఏమవుతుంది, 500 to 600 వర్డ్స్ అంటే 500 to 600 గ్రేడియంట్స్ పైన ఇది డిపెండెన్సీ ఉంది కాబట్టి అన్ని గ్రేడియంట్స్ నువ్వు కంప్యూట్ చేసినప్పుడు వానిషింగ్ గ్రేడియంట్స్ అక్కడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. 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 లేదా యాక్టివేషన్ బట్టి మేబీ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ కూడా అవ్వచ్చు. ఓకే. ఓకే. దీన్ని ఓవర్కమ్ చేయడానికి నార్మల్ న్యూరల్ నెట్వర్క్స్ లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అయినాం కదా. అవును. అంటే సిగ్మాయిడ్, టాన్హెచ్ యాక్టివేషన్ బదులు డిఫరెంట్ యాక్టివేషన్ యూనిట్స్ తీసుకున్నాం. ఓకే. ఇక్కడ ఈవెన్ అట్లా తీసుకున్నా కానీ మనకి ఏమైతుంది, ఇది సీక్వెన్స్ వైజ్ గా వస్తుంది. ఓకే. వచ్చినప్పుడు డెప్త్ ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ నీకు వానిషింగ్ కూడా ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ ప్రాబ్లం వస్తుంది. ఒకటి ఫస్ట్ ప్రాబ్లం. ఓకే. లేదు నువ్వు చాలా వైజ్ గా ఇన్ కేస్ యాక్టివేషన్ యూనిట్స్ చూస్ చేసుకుంటే మేబీ అదే ఓవర్కమ్ చేసినా గానీ సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే నార్మల్ గా సెంటెన్సెస్ మనం ఒక 2-3 సెంటెన్సెస్ ఫీడ్ చేసినాం అనుకో, అంటే కంప్లీట్ గా ఒక పేరా ఫీడ్ చేసి దాని నుంచి ఒక అవుట్పుట్ తెచ్చుకోవాలి మనం. దాంట్లో 2 or 3 సెంటెన్సెస్ ఉన్నాయి. సో కంప్లీట్ గా గుర్తు పెట్టుకోదు ఆర్ఎన్ఎన్. ఓకే. ఓకే. సో అంటే ఏంటి, కొద్దిసేపు తర్వాత ఇప్పుడు సపోజ్ 500 వర్డ్స్ అయిపోయినాయి, ఆ తర్వాతకి నువ్వు 500 వర్డ్ అయిపోయినప్పుడు నార్మల్ గా 500 వర్డ్స్ అనేది దేని మీద ఉంటుంది, నువ్వు లాస్ట్ కి వచ్చే అవుట్పుట్ ఆ కంప్లీట్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ మీదే డిపెండెంట్ కదా. అవును. నార్మల్ ఒక సెంటెన్స్ మనం ఫిల్ చేస్తున్నాం అంటే ఆ సెంటెన్స్ లో అవుట్పుట్ దేని మీద డిపెండెన్సీ ఉంటుంది, ప్రీవియస్ దాని మీద డిపెండెన్సీ ఉంటుంది. ప్రీవియస్. ఒక సెంటెన్స్ వచ్చింది, he eats daily. he eats daily 3 times. అది మోడల్ ప్రెడిక్ట్ చేసేది చెప్పు, నార్మల్ క్వశ్చన్స్ టైప్ ఏదైనా క్వశ్చన్స్. క్వశ్చన్ అంటే will he do the work today or tomorrow? ఎట్లాంటి సెంటెన్స్ కావాలి ఇంకా? ఎట్లాంటి సెంటెన్స్ అదే ఆలోచిస్తా. ఓకే. ఓకే. ప్రెడిక్ట్ చేసే సెంటెన్స్ అంటే కొంచెం స్టోరీ రాయాలి ముందు. ఓకే. సమ్ పెన్ కలర్ ఆర్ ఏదో ఒకటి, అది ఏంటి అనేది వస్తుంది మన క్వశ్చన్. ఓకేనా? ఓకే. ఓకే. సో పెన్ కలర్ అన్నామా, కొన్ని లీవ్స్ కలర్. ఓకే. లీఫ్ కలర్ ఏంటి అనేది మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం అంటే ఓన్లీ క్వశ్చన్ మాత్రమే ఇస్తాం, మోడల్ ఏం చేయాలి, దాన్ని గ్రీన్ కలర్ అని చెప్పి అది చెప్పాలి. అవును. ఓకే. సో సెంటెన్స్ చిన్నగా ఉంది, ఇప్పుడు అదే సెంటెన్స్ పెద్దగా ఉన్నప్పుడు ఏదో డిస్క్రిప్షన్ ఇచ్చినో ఆ తర్వాత మొత్తంకి దానికి కావాల్సింది ఏంటిది, లీఫ్ కి సంబంధించిన కలర్, అంతే కదా. సో ఆ ఎంటైర్ సెంటెన్స్ లో లీఫ్ అనేది మనకు సబ్జెక్ట్. ఓకే. దాని కలర్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, మోడల్ ఫైండ్ అవుట్ చేసేది అది. ఓకే. సో అది ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఒకవేళ మనం పాస్ చేసిన సెంటెన్స్ లెంత్ ఒక 600 వర్డ్స్ ఉన్నాయి, తర్వాత 601th వర్డ్ మనం ప్రెడిక్ట్ చేయాలంటే గ్రీన్ కలర్ అని. ఓకే. ఓకే. సో ఈ లీఫ్ అనేది స్టార్టింగ్ ఎక్కడో వచ్చింది. ఓకే. ఓకే. స్టార్టింగ్ ఎక్కడో వచ్చింది అంటే 600 టైమ్స్ ఇది పాస్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్ ఆర్ఎన్ఎన్ లో గ్రేడియంట్స్ కదా ఇవి. ఫస్ట్ లీఫ్ కి సంబంధించిన అవుట్పుట్ గ్రేడియంట్ అవుతుంది, అన్ని గ్రేడియంట్ అవుతా వస్తాయి. సో టైం అనేది ఎక్కువ అవుతున్నా కొద్దీ ఓవరాల్ గా దీనికి ఉన్న ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. అంటే ఇది గుర్తుండకపోవచ్చు, చెప్పలేము. ఓకే. ఓకే. సో చాలా ముందు వచ్చిన వర్డ్స్ అన్నవి మెమరీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
ఎందుకు? గ్రేడియంట్స్ బట్టి కాబట్టి. అవును. ఓకే, గ్రేడియంట్స్ బట్టి అంటే ఏంటి? గ్రేడియంట్ ఏమవుతుంది? 0నో 1 అవుతుంది, లేకపోతే రేలు అవి అయితే 0 to some వాల్యూసే వస్తాయి కదా. అవును. ఎప్పుడో సడన్ గా ఒక్క వర్డ్ సపోజ్ నెగిటివ్ వస్తే ఆ కంప్లీట్ ముందుదంతా 0 అయిపోతుంది కదా. అవును. అంటే ఇంతకు ముందు ఉన్న అవుట్పుట్ గ్రేడియంట్ మొత్తం 0 అవుతుంది. అవునవును. ఓకే, సో మెమరీ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఎక్కడో వచ్చిన వర్డ్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి లేవు. అవును. ఓకే, సో ఈ 2 ప్రాబ్లమ్స్ ఆర్ఎన్ఎన్స్ లో ఉంటాయి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఓకే. ఎల్ఎస్టిఎంస్కి వెళ్తాం. ఓకే. ఓకే. ఓకే, ఎల్ఎస్టిఎం అంటే లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ ఆర్ఎన్ఎన్. ఓకే. లాంగ్ సో జస్ట్ ఓన్లీ ఆర్ఎన్ఎన్ ఉన్న ప్రాబ్లమ్ ని ఎలిమినేట్ చేయాలంతే ఇప్పుడు. ఓకే. ఓకే. సో దానికోసం ఏం చేస్తాం, దీంట్లో ఉన్న ఆర్కిటెక్చర్ అంటే ఆర్ఎన్ఎన్ సెల్ లోపలనే మాడిఫికేషన్ చేస్తాం. ఆర్ఎన్ఎన్ స్ట్రక్చర్ ఏం చేంజ్ అవ్వదు, ఓకే. సేమ్ ఇదే స్ట్రక్చర్ ఉంటుంది. ఈవెన్ ఎల్ఎస్టిఎం కూడా ఒక ఇన్పుట్ ఇస్తాము, వచ్చిన అవుట్పుట్ ని మళ్ళీ ఫీడ్ చేస్తాం. ఓకే. ఓకే, సో ఇదే స్ట్రక్చర్ ఉంటుంది, బట్ స్ట్రక్చర్ లోపల ఇక్కడ ఏమవుతుంది, ఈ రెండు వచ్చి యాడ్ అయ్యి నెట్వర్క్ వెళ్తున్నాయి, ఫంక్షన్కి వెళ్తున్నాయి ఓకే. నార్మల్ ఆర్ఎన్ఎన్స్ లో. ఓకే. అంతే కదా. అవును. ఈ ఫంక్షన్ కి వెళ్ళిన దాంట్లో నుంచి ఒకటి సాఫ్ట్ మ్యాక్స్ కి ఇచ్చి ఇక్కడ నుంచి అవుట్పుట్ కూడా తీసుకుంటున్నాం మనం. ఓకే. క్లియర్? ఏమన్నా డౌట్ ఉందా? క్లియర్. క్లియర్. ఓకే, సో ఎల్ఎస్టిఎం లో ఏం చేస్తామంటే ఈ లోపల ఉన్న నెట్వర్క్ ని చేంజ్ చేస్తాం మనం. ఓకే, లోపల ఉన్న నెట్వర్క్ ని చేంజ్ చేసి నాకు కావాల్సింది ఏంటిది, ఏం అచీవ్ చేయాలి, నేను మెమరీ ఉంచుకోవాలి. అంటే ఒక సబ్జెక్ట్ నార్మల్గా ఏదైతే ఎక్కడి వరకు అయితే నాకు అవసరమో ఆ మెమరీ ఉంచుకోవాలి. ఓకే. సో ఆ మెమరీ ఉంచుకోవడానికి ట్రై చేస్తాం. ఆ మెమరీని ఉంచుకోవడానికి దీంట్లో 2 కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. ఒకటి గేట్స్, సెల్ స్టేట్స్. ఓకే. ఓకే, అంటే డౌట్స్ ఉన్నాయా? మెమరీ ఉంచుకోవడం దేనికోసం? మెమరీ మెమరీ ఉంచుకోవడం దేనికోసం అంటే ఇప్పుడు సేమ్ ఇంతకు ముందు లీఫ్ కలర్ అని అడిగితే అది చెప్పలేం కదా, అది చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, లెంత్ ఎక్కువ అవుతున్నా కొద్ది. సో నువ్వు ఎక్కడి దాకా మెమరీలో ఉంచుకోవాలి సెంటెన్స్ ని, అంటే నువ్వు అవుట్పుట్ ప్రెడిక్ట్ చేయడానికి నువ్వు ఎక్కడి దాకా మెమరీలో ఉంచుకోవాలి అనేది డిసైడ్ అయిపోతుంది అనమాట దీంట్లో. సో నీ అవుట్పుట్ ప్రెడిక్ట్ చేయడానికి ఇంతకు ముందు సెంటెన్స్ యూజ్ లేదు, దాన్ని ఎరేజ్ చేసేసుకుంటుంది, ఆ నెక్స్ట్ మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. ఓకే, జనరల్ గా ఇది ఎన్ఎల్పీలోనే యూజ్ చేస్తుంది ఎల్ఎస్టిఎంస్ చాలా వరకు. ఓకే. ఓకే. క్లియర్. ఓకే, మన డౌట్స్ ఉన్నాయా? క్లియర్. థ్యాంక్ యూ బాయ్. బిందు క్రాంతి అంటారు. టెన్షన్ ఏం లేదండి. సో వెరీ ఫస్ట్ చేంజ్ ఆర్ఎన్ఎన్ కి ఎల్ఎస్టిఎం కి ఏంటి అంటే, ఆర్ఎన్ఎన్ లో ఇన్పుట్ ని ప్రీవియస్ అవుట్పుట్ ని రెండు యాడ్ చేసి ఫంక్షన్ కి పాస్ చేస్తాం. ఓకే. మర్జ్ చేస్తాం. ఓకే. ఓకే. మర్జ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. ఆర్ఎన్ఎన్ లో ఏంటి, రెండింటిని యాడ్ చేసి నువ్వు నెక్స్ట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. అవునవును. ఓకే, ఆర్ఎన్ఎన్ లో ఏమవుతుంది, ఇది సపోజ్ ఇది ఎక్స్, ఇది ప్రీవియస్ అవుట్పుట్ అనుకో, దీనికి ఒక వెయిట్ ఉంది, దీనికి ఒక వెయిట్ ఉంటుంది. ఫంక్షన్ కి ఏం ఇన్పుట్ వెళ్తుంది, డబ్ల్యూ ఇంటూ ఎక్స్ ప్లస్ W1 W'. ఇది ఫంక్షన్ కి ఇన్పుట్ వెళ్తుంది. ఓకే, అవును. ఇది అవుట్పుట్ గా మనకు వస్తుంది ఇప్పుడు ఈ ఆర్ఎన్ఎల్ లో నుంచి. అవును. ఇదంతా ఆర్ఎన్ఎల్ సెల్ అనుకో. దీంట్లో ఏమవుతుంది, మెర్జ్ అవుతుంది ఫస్ట్. దీని తర్వాత కూడా స్ట్రక్చర్ ఉంటుంది, బట్ చెప్తున్నా దీంట్లో ఫస్ట్ ఏమవుతుంది, రెండు మెర్జ్ అవ్వడం అంటే ఏంటి, సపోజ్ ఇది ఇన్పుట్ ఎక్స్, వెయిట్ W అనుకుందాం, ఇది అవుట్పుట్ W' అనుకో. ఓకే, మధ్య అవుతుంది అంటే ఏంటి, ఈ రెండు వెయిట్స్, ఇది ఫంక్షన్ మొత్తం దేని మీద డిపెండెంట్ ఉంటుంది, ఈ 2 వెయిట్స్ పైన అండ్ ఇన్పుట్ పైన. ఓకే. ఓకే, సో స్ట్రక్చర్ ని చేంజ్ చేస్తున్నాం మనం, లోపల ఉన్న స్ట్రక్చర్ ని ఆల్టర్ చేస్తున్నాం అంతే. ఓకే. ఓకే. రెండు వెక్టర్స్ మర్జ్ అవుతున్నాయి. మర్జ్ అవడం అంటే ఏంటి, నార్మల్ గా ఒక లిస్ట్, ఇదొక లిస్ట్ అదొక లిస్టే ఉంటాయి కదా, నార్మల్ గా ఇన్పుట్ అయినా అవుట్పుట్ అయినా. ఆ లిస్ట్ ఒకటే లిస్ట్ లోకి సేవ్ చేసి పెడుతున్నాం అనమాట. ఇది ఫస్ట్ ఎక్స్, ఇది O. ఓకే, వెయిట్స్ ని ఇది W, ఇది W'. ఓకే, వీటి మీద నెక్స్ట్ ఆపరేషన్ చేసుకుంటూ వెళ్తాం. మనకు కావాల్సిన ఆపరేషన్స్ ఏంటిది, గుర్తుంచుకోవాలి. అవసరం ఉన్నంత వరకు గుర్తుంచుకోవాలి, అవసరం లేని పార్ట్ ని ఎరేస్ చేసుకోవచ్చు ప్రీవియస్ దాంట్లో నుంచి. ఓకే. ఓకే, సో ఫస్ట్ డిఫరెంట్ మర్జింగ్ అన్నాం.
క్లియర్. క్లియర్. ఓకే. సో దీని స్ట్రక్చర్ కొంచెం వెరైటీగా ఉంటుంది. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, పెద్ద డిస్క్. ఇది RNN యూనిట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్న వర్డ్ డబ్ల్యూ. ఓకే, దీనికి ఏం చేయాలి మనం? మర్జ్ చేయాలి ఇంకో దాంతో. మర్జ్ చేయి. ఓకే, ఇంకా మర్జ్ చేసిన తర్వాత ఏమంటారు, సేవ్ చేసుకోవాలి. ఓకే, రెండింటిని మర్జ్ చేస్తున్నాం. ఓకే, మర్జ్ చేసిన తర్వాత దీన్ని ఫస్ట్ యూనిట్ కి పంపిస్తాం అన్నమాట. ఓకే, ఫస్ట్ యూనిట్ ఏంటి అంటే సిగ్మాయిడ్. ఓకే. ఓకే, సో సిగ్మాయిడ్ ఏం చేసి వచ్చినాయి? సిగ్మాయిడ్ ఇది ఏమంటారు, కట్ ఆఫ్ వెబ్ పెట్టుకొని అంతవరకే థ్రెషోల్డ్ పెట్టి చేస్తుంది అంతే ఫంక్షన్. దాన్ని ఏమంటారు? ఓకే, అంతేనా? అది కరెక్ట్ టైం గుర్తు రావట్లేదు. అది అది ఎక్కువ కాకుండా చూస్తుంది అనమాట అక్కడ థ్రెషోల్డ్ పెట్టి. ఫస్ట్ స్టేట్స్ అచీవ్ చేయాలి. సెల్స్, ఒకటి సెల్ స్టేట్ అంటాము, ఇంకొకటి హిడెన్ స్టేట్ ఆర్ ఫర్గెట్ స్టేట్. ఓకే. ఓకే, అది ఫస్ట్ యూనిట్ మనకి ఇస్తుంది. అవును. ఓకే, అది ఎట్లా ఇస్తుందో చూపిస్తుంది. ఫస్ట్ యూనిట్ ఇది ఇస్తుంది. ఓకే, దీనికి మళ్ళీ సేమ్ OT-1 డైరెక్ట్ గా వెళ్ళిపోవడం ఒకటి ఉంటుంది, ఈ రెండు మల్టిప్లై అవుతాయి. ఓకే. ఓకే, సంథింగ్ ఏదో ఒకటి అవుతుంది ఇక్కడ. ఓకే. ఓకే, ఇది సపోజ్ ప్రీవియస్ అవుట్పుట్ అనుకుందాం. ఓకే, ఇది ప్రీవియస్ అవుట్పుట్. ఇప్పుడు సపోజ్ నీ ఎక్స్ అనేది ఇన్పుట్ ఇస్తున్నాం కదా, దీనికి మోడల్ ఫీడ్ చేస్తున్నాం కదా. అవును. ఓకే, ఫీడ్ చేసినప్పుడు ఈ రెండు మర్జ్ అయిన తర్వాత సిగ్మాయిడ్ యూనిట్కి వెళ్ళింది. సిగ్మాయిడ్ యూనిట్ లో ఏమవుతుంది? మనం సిగ్మాయిడ్ ఫంక్షన్ ఏంటి? సిగ్మాయిడ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే సంథింగ్ లెస్ దెన్ 0. ఓకే, మాక్సిమం 1. కరెక్టేనా? సంథింగ్ లెస్ దెన్ 0. నేనేదో చెప్తున్నాను. లేదు, అక్కడ కట్ అవుతుంది. అది థ్రెషోల్డ్ పెట్టుకొని సిగ్మాయిడ్ ఫంక్షన్ ఏంటి? అదేదంతే ఈక్వేషన్ గుర్తులేదు కానీ 1/1 + e⁻ x రా. అవునవును, కరెక్ట్. 1/1 + e. అవును, అదే ఒక థ్రెషోల్డ్ దగ్గర పెట్టుకొని పక్కనే పెట్టేస్తాను. క్రాంతి గీసింది అది ఆర్ఎల్ఈ. ఇదేనా అని క్రాంతి? ఆర్ఎల్ఈ క్రాంతి గీసింది. లెస్ దెన్ 0 ఉండదు 0, తర్వాత గ్రేటర్ దెన్ 0 ఉంటే 1కి వెళ్తుంది. అది ఆర్ఎల్ఈ. లీనియర్ యూనిట్స్, రెక్టిఫైర్ లీనియర్ యూనిట్. ఓకే. అరే సబ్మిట్ చేసాను ఇది అసైన్మెంట్. నిన్న నైట్ చేసినారా? ఓకే, చిల్. ఏం చిల్లో, వాడేం బొక్క పెట్టకపోతే చిల్లు, బొక్క పెడతాను. నాకు తెలిసి పెట్టాడు చూడు, చేస్తాడు చూడు. నేను అదే అనుకుంటున్నారా, చూడాలి. మధ్యాహ్నం వరకు తెలుస్తుంది ఇంకా. లేకపోతే అతను ఫోన్ నెంబర్ నేను మాట్లాడతాను. అసలుకే నేనైతే సబ్మిట్ చేసిన నైట్. సబ్మిట్ చేసి పడుకున్నా. మధ్యాహ్నం ఇస్తాడేమో ఇంకా. బ్లాగ్ కూడా స్టార్ట్ చేసిన, కొంచెం రాసిన. PDF పార్ట్ వరకు రాసినారా? డిసడ్వాంటేజెస్ ఆఫ్ RNN. అదేదో మెమరీ సేవ్ చేసుకోదంట. ఇంకోటి ఏదో ఉండే, ఇప్పుడు వెళ్ళిపోయింది. వీరు కూడా వెళ్ళిపోయింది. మెమరీ సేవ్ చేసుకో. ఇంకొకటి అంట 2 డిసడ్వాంటేజెస్ కావాలంట. ఇంకోటి అయిపోయింది కాంతి. సర్చ్ ఆన్ ద నెట్ బిందు.
అది గుర్తొస్తుంది అనుకుంటా కదా. ఇంకోటి చెప్తా, గుర్తురావట్లేదు అంతే. ఒకటి మెమరీది, ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ ఇన్పుట్ ఏదో ఉందిరా. ప్రీవియస్ ఇన్పుట్ ప్రజెంట్ ఇన్పుట్ అన్ని తీసుకొని మర్జ్ పెట్టే బదులు మర్జ్ చేసి పెట్టడం. మరి చేస్తాం. లిస్ట్ ఏమవుతుందా? ఎల్ఎస్టిఎం అంటే లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ. అందులో ఏం యూజ్ చేసామంటే ప్రజెంట్ ఇన్పుట్, పాస్ట్ అవుట్పుట్ రెండు మిర్చి చేసి ఇన్పుట్ లాగా ఇస్తాం అనమాట. హలో ప్రజెంట్ ఏమని చిన్న? సో ఇది చెప్పు, యూనిట్ ఏమైంది? సెల్ స్టేట్ మెసేజ్ చూడు క్రాంతి ఒకసారి. సెల్ స్టేట్ అంటే నార్మల్ గా నువ్వు ఎంత గుర్తు పెట్టుకోవాలి, ఏం చేయాలి, ఈ ప్రజెంట్ స్టేజ్ లో ఏముంది అనేది. ఫర్గెట్ స్టేట్ అంటే నువ్వు ఎంత మర్చిపోవాలి అనుకుంటున్నావు అని. ఓకే ఓకే. క్రాంతి ఒకసారి మెసేజ్ చూడు. మెసేజ్ టూ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్ అని అంట. మర్జ్ చేస్తేనే ఎల్ఎస్టిఎం అవుతుందా అంట. మర్జ్ చేస్తేనే ఎల్ఎస్టిఎం అవుతుందా అంటుంది. మర్జ్ ఒకటే చేస్తే ఎల్ఎస్టిఎం అవ్వదు. మర్జ్ చేసి దాంతో పాటు యూనిట్స్ అన్ని యాడ్ చేస్తే అది ఎల్ఎస్టిఎం సెల్ అవుతుంది. ఓకే ఓకే, ఇంకా చెప్పండి. ఏమంచిని? ఫస్ట్ ప్రైమరీ డిఫరెన్స్ RNN కి LSTM కున్న డిఫరెన్స్, ఫస్ట్ ప్రైమరీ డిఫరెన్స్ ఏంటి అంటే ఇది మర్జ్ బేస్డ్, అది అడిషన్ బేస్డ్ అనమాట. ఓకే, క్లియర్ గా లేదు, కొంచెం క్లియర్ గా డ్రా చేసుకుంటాం. RNN సెల్ ఏంటిది? ఎక్స్ ఇన్పుట్, దీనికి ప్రీవియస్ అవుట్పుట్ కదా, OT-1. ఓకే, ఈ రెండు ఇక్కడ యాడ్ అయిన తర్వాత ఫంక్షన్ లోకి వెళ్తాయి. ఓకే, ఫంక్షన్ లోకి వెళ్ళి పాస్ అయిన దాన్ని అవుట్పుట్ అంటాం. ఓకే, అంటే ప్రజెంట్ సెల్ నుంచి వచ్చిన అవుట్పుట్. బట్ ఓవరాల్ గా దీనికి వచ్చిన అవుట్పుట్ ఏంటిది? సమ్ సాఫ్ట్ మ్యాక్స్ దేంట్లో నుంచి వెళ్ళిపోతే YT దీనికి వచ్చిన అవుట్పుట్. అంటే XT అనే వర్డ్ కి కరెస్పాండింగ్ అవుట్పుట్ YT, కంప్లీట్ అవుట్పుట్. ఓన్లీ సెల్ బేస్డ్ అంటే ఫంక్షన్ బేస్డ్ అవుట్పుట్ OT. ఓకే, ఈ డిఫరెన్స్ అర్థమైందా? ఈ డిఫరెన్స్ అర్థం కాలేదు ఫస్ట్? అర్థమైంది. ఫస్ట్ ఫంక్షన్ లో నుంచి వచ్చిన అవుట్పుట్ జస్ట్ OT అంటే ఏంటిది? ఫంక్షన్ ఆఫ్ W టైమ్స్ XT ప్లస్ W డాష్ టైమ్స్ OT-1. ఇది OT అంటే. YT అంటే అట్లా కాదు. YT అంటే సాఫ్ట్ మ్యాక్స్ ఆఫ్ ఆన్ OT. ఫైనల్ అవుట్పుట్ ఎస్ ఆర్ నో అనేది YT చెప్తుంది. ఈ సెల్ లో నుంచి వచ్చిన ఫంక్షన్ అవుట్పుట్ అంటే గ్రేడియంట్ టర్మ్స్ లో ఉండే అవుట్పుట్ OT. ఓకే, ఇది ప్రజెంట్ సెల్ అవుట్పుట్, ప్రజెంట్ ఇన్పుట్, ప్రీవియస్ సెల్ స్టేట్. ఇది ఓకే, సెల్ స్టేట్ అంటుంది. ఇది ప్రజెంట్ ఇన్పుట్. ఓకే, కొంచెం ఈ టర్మినాలజీ అర్థం చేసుకోవచ్చు. చేసుకోవడం కాదు, ఇప్పుడే చేసుకో. LSTMs లో ఇవే వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఓకే, ఇదేంటిది? ఓటీయా? ఇది అవుట్పుట్ సెల్.
మళ్ళీ ఇప్పుడే చెప్పినా నేను, అందుకే ఒకసారి చూసుకో టెర్మినాలజీ. ఓటీ అవుట్పుట్ కాదు, ఓటీ అంటే అవుట్పుట్ కాదు, వైటీ అంటే అవుట్పుట్. మరి ఇది ఎందుకంటే ఓటీ అంటే ఫంక్షన్ అవుట్పుట్. ఓకే, అంటే ఇక్కడ ఉన్న వాటిలో నుంచి దానికి ఏం నేమ్ ఇవ్వచ్చు? దానికి ఏం లేవా? అవుట్పుట్ సెల్ స్టేట్. అవుట్పుట్ సెల్ స్టేట్ కరెక్టే. ఓకే, ఓకే. ఎక్స్టీ ఇంతకు ముందు ఉన్న సెల్ స్టేట్ ని మాత్రమే ఇస్తున్నాం, వైటీని ఇవ్వట్లేదు. ఓకే ఈ రెండు యాడ్ చేసి ఫంక్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫంక్షన్ అవుట్పుట్ అనేది ప్రజెంట్ సెల్ అవుట్పుట్ అన్నమాట. దాన్ని మళ్ళీ అది సాఫ్ట్ మ్యాక్స్ కి పాస్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది, సెల్ స్టేట్ రాదు. ఓకే 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 4 క్లియరా? క్లియర్. కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో, నేను నెక్స్ట్ మళ్ళీ ఎల్ఎస్టిఎం చెప్పేటప్పుడు ఇవే వస్తాయి, ఓటీ వైటీ ఇదే చెప్తా, అక్కడ రాయలేను మళ్ళీ. ఓకే ఓకే, ఇక్కడ ఏమైంది, ఓటీ -1 ఎక్స్టీ రెండు యాడ్ అయినాయి, అవును. ఎల్ఎస్టిఎం లో యాడ్ అవ్వదు. ఓకే ఓకే యాడ్ అయ్యే ముందే దానికి ఎంత గుర్తుంచుకోవాలి ఎంత గుర్తుంచుకోకూడదు అనే దాని బేస్ మీద యాడ్ అవుతుంది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు దీనికి కూడా సేమ్, ఇదేంటి ఎక్స్టీ అంటారు దాన్ని, రైట్. ప్రజెంట్ ఇన్పుట్. ఓకే రైట్, ప్రజెంట్ ఇన్పుట్. ప్రజెంట్ అవుట్పుట్. హలో తప్ప ప్రీవియస్ అవుట్పుట్. తప్పు, అందుకే కదా చెప్పలేదు. ప్రీవియస్ సెల్ స్టేట్. తప్పు, సెల్ స్టేట్స్ ఓతోని సెల్ స్టేట్ రిప్రజెంట్ చేస్తాం. ప్రీవియస్ అవుట్పుట్. ఓకే, ప్రీవియస్ సెల్ లో వచ్చిన అవుట్పుట్. ఓకే, ప్రీవియస్ సెల్ స్టేట్. ఓకే క్లియరా? ఎస్. ఓకే, నార్మల్ గా అయితే అక్కడ ఏం చేస్తున్నాం, ఓటీ -1 ని ప్రెజెంట్ ఎక్స్టీ రెండింటిని యాడ్ చేసి ఫంక్షన్ లోకి పాస్ చేస్తాం. అవును. ఆర్ఎన్ఎన్స్ లో ఇక్కడ అలా అవ్వదు, ఇక్కడ చెప్తాం. ఫస్ట్ ఈ రెండు మర్జ్ అవుతాయి. ఓకే, వైటీ -1 ఎక్స్టీ రెండు మర్జ్ అవుతాయి. ఓకే మర్జ్ అయిన తర్వాత దీన్ని ఒక సిగ్మాయిడ్ యూనిట్ లకు పాస్ చేస్తాం. ఓకే, సిగ్మాయిడ్ యూనిట్ లో నుంచి పాస్ అయిన తర్వాత వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని ప్రీవియస్ సెల్ స్టేట్ ని రెండింటిని మల్టిప్లై చేస్తాం అనమాట. ఓకే 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 సో ఈ కంప్లీట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని ఫర్గెట్ యూనిట్ అంటారు. ఓకే, ఫర్గెట్ స్టేట్ లేదా ఫర్గెట్ యూనిట్. ఓకే సో ఎందుకు అట్లా అంటున్నారు, ఫస్ట్ నార్మల్ గా ఇక్కడ ఏంటి, ఓటీ -1 కి కరెక్ట్ ఎక్స్టీ డైరెక్ట్ యాడ్ చేస్తున్నాం. ఓకే, కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎక్స్టీ ని వైటీ -1 ఈ రెండు ఉన్నాయి, వైటీ -1 అంటే ప్రీవియస్ అవుట్పుట్ ప్రజెంట్ ఇన్పుట్, ఈ రెండు ఎంత వరకు అయితే మ్యాచ్ అవుతున్నాయి అంటే సిగ్మాయిడ్ యూనిట్ లో నుంచి వెళ్తుంది. మ్యాచింగ్ ఎంత వరకు ఇంపార్టెంట్ ఉండొచ్చు మనకు అనే దాన్ని బట్టి ఒక వెక్టర్ జనరేట్ అవుతుంది. ఈ రెండు మధ్య అయినవే కదా, మధ్య అయిన దాని మీద జస్ట్ సిగ్మాయిడ్ అప్లై చేస్తున్నాం అంటే ఏంటిది, దీనికి ఒక -1 1s ఇవన్నీ సిగ్మాయిడ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ కి సిగ్మాయిడ్ అప్లై చేసుకుంటూ వెళ్ళినప్పుడు 1 or 0 కదా మనకు వచ్చేవన్నీ. ఓకే, సో అన్ని 1s వచ్చినాయి అంటే ఓకే ఇది మొత్తం కంప్లీట్ గా దీనికి కంప్లీట్ గా గుర్తుంచుకోవాలి అని చెప్తారు. ఓకే ఓకే, అన్ని 0s వస్తే గుర్తుంచుకోదు, ఫర్గెట్ అవుతుంది. ఇక్కడ అన్ని 0s ఉన్నాయి అనుకో, ఏమవుతుంది, మల్టిప్లికేషన్ యూనిటే కదా, 0 వస్తుంది. ఓకే, ప్రీవియస్ అవుట్పుట్ లెంత్ సపోజ్ ఒక
10 వర్డ్స్ ఉంటున్నాయి అనమాట. 10 అవును 10 వాల్యూస్, ఏదో 9 ఏదో గుర్తుపెట్టుకోవడానికి దానికి వస్తున్న వాల్యూస్ అనమాట ఇవి. ఓకే ఓకే, ఈ ఎక్స్టీని వైటీ మైనస్ వన్ ఈ రెండింటిని మర్జ్ చేసిన తర్వాత సిగ్మాయిడ్ యూనిట్ లకు పాస్ చేస్తే దీని నుంచి వచ్చిన అవుట్పుట్ జీరోస్. సిగ్మాయిడ్ లో వస్తే అన్ని ఏమొస్తుంది? zeros. 0 1 వస్తుంది కదా. అవును సో ఇవన్నీ జీరోస్ వచ్చినాయి. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? జీరోని దీనికి మల్టిప్లై చేస్తున్నావు, అంటే ప్రీవియస్ సెల్ స్టేట్ కి మల్టిప్లై చేస్తున్నావు. అవును అప్పుడు దీని నుంచి వచ్చే అవుట్పుట్ ఏమైతుంది? ఇక్కడ ఇంకేమొస్తుంది రావుడు 0 వస్తుంది ఆడ. జీరో వస్తుంది. జీరో వస్తుంది అంటే ఏంటిది? ఇంతకు ముందు సపోజ్ 500 600 వర్డ్స్ ప్రాసెస్ చేసిన తర్వాత నీకు వచ్చిన ఓటీ మైనస్ వన్ అనమాట. అవును ఓకే, ఉమ్, దీనికి నీ ఎక్స్టీ వచ్చేసరికి ఇది జీరోస్ వచ్చినాయి. ఈ అవును జీరో దీన్ని మల్టిప్లై అయ్యేసరికి ఏమైంది? ప్రీవియస్ మొత్తం మర్చిపోయింది. అవును అర్థమైందే? మన కన్ఫ్యూజన్ ఉందా? అర్థమైంది. ప్రీవియస్ గా ఉన్నది మొత్తం మర్చిపోయి ఇప్పుడు నుంచి కొత్త గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అంటే ఇంతకు ముందు ఉన్నదంతా నువ్వు అవుట్పుట్ ప్రిడిక్ట్ చేయడానికి అవసరం లేదు. ఓకే ఎస్ ఓకే, నెక్స్ట్. అదే ఇట్లా కాకుండా అన్ని వన్స్ వచ్చినాయి, అప్పుడేంటిది? ప్రీవియస్ స్టేట్ నీకు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రిడిక్షన్ కి. ఓకే యాజ్ ఇట్ ఈస్ గా వన్స్ తో మల్టిప్లై ఓటీ మైనస్ వన్ వెళ్తుంది ఇక్కడ నుంచి బయటికి. ఓకే ఓకే, అక్కడలానే ఓటీ మైనస్ వన్ ప్రాసెస్ అవుతూ వస్తుంది అనమాట. నెక్స్ట్ అడిషన్ అవుతుంది, చెప్తాది. ఓకే ఓకే, ఫస్ట్ అర్థమైందా ఫార్గెట్ స్టేట్ ఎట్లా వర్క్ చేస్తుందో? అర్థమైంది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో క్లియర్. థ్యాంక్ యూ బిందు. ఎనీ డౌట్స్? ఓకే, సో ఎగ్జాంపుల్ ఒక ఒక సెంటెన్స్, సెంటెన్స్ ఏదో సమ్ సెంటెన్స్ ఉంది, ఒక 2-3 సెంటెన్సెస్ ఉన్నాయన్నమాట. దాంట్లో 2-3 సెంటెన్సెస్ ఉంటే మనం అవుట్పుట్ ప్రిడిక్ట్ చేయడానికి లాస్ట్ సెంటెన్స్ ఒకటి చాలా అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే ఓకే, అంటే అప్పుడు ఏమవుతుంది? ఒక సెంటెన్స్ అయిపోయిన తర్వాత నీకు ఏమొస్తుంది? ఒక ఫుల్ స్టాప్ వస్తుంది కదా. అవును అది రాగానే నీకు ఈ ఆర్ఎన్ఎన్ యూనిట్ వరకు అది వచ్చే వరకు అదంతా గుర్తుపెట్టుకుంటుంది. ఇక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది, దాని వాల్యూని ఇక్కడ సిగ్మాయిడ్ యూనిట్ లోకి వెళ్ళేసరికి అన్ని జీరోస్ అవుతాయి. ఓకే అంటే ఏంటిది? ఇంతసేపు ఉన్న ఆర్ఎన్ఎన్ లో ప్రాసెస్ అయిన ఈ సీక్వెన్స్ అంతా అవసరం లేదు అని అదంతా ఎరేజ్ చేసేసుకుంటుంది. ఓకే ఓకే ఓకే, ఫర్గెట్ స్టేట్ క్లియర్ కదా? క్లియర్. ఓకే, నెక్స్ట్ ఫర్గెట్ స్టేట్ తర్వాత ఇన్పుట్ స్టేట్ ఉంటుంది. ఓకే ఎస్ ఓకే, అక్కడ ఇన్పుట్ స్టేట్ ఏంటిది? డైరెక్ట్ ఓటీ మైనస్ వన్ కి ఎక్స్టీ యాడ్ చేస్తాం. ఓకే ఇక్కడ అట్లా చేయం. ఈ ఓటీ మైనస్ వన్ ని ఒక సిగ్మాయిడ్ యూనిట్ కి పాస్ చేస్తాం. మళ్ళీ సేమ్ ఓటీ మైనస్ వన్ అంటున్నా, ఎక్స్టీ వైటీ మైనస్ వన్ మర్జ్ చేసిన దాన్ని సిగ్మాయిడ్ యూనిట్ లకు పాస్ చేస్తాం. ఓకే ఓకే, అట్లానే ఇంకొకటి టాన్ హెచ్ యూనిట్స్ కూడా పాస్ చేస్తాం. ఓకే ఓకే, సో ఈ రెండింటిని మర్జ్ చేస్తాం. అవును ఓకే, మర్జ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి వచ్చిన రిజల్ట్ ని ఓటీ మైనస్ వన్ ప్రీవియస్ స్టేట్ దానికి యాడ్ చేస్తాం. ఓకే ఇది నీ ప్రజెంట్ సెల్ స్టేట్ అవుతుంది. ఓటీ ఇట్లా ఆబ్టైన్ చేస్తాం. ఇక్కడ ప్రీవియస్ దాంట్లో ఓటీ ఎట్లా ఆబ్టైన్ చేసినాము? ఫంక్షన్ ఆఫ్ జస్ట్ డబ్ల్యూఎక్స్టీ ప్లస్ డబ్ల్యూ డాష్ ఓటీ మైనస్ వన్ కదా ఆర్ఎన్ఎన్స్ లో. అవును ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఓటీ ఇది OT ఈజ్ ఈక్వల్ టు మర్జింగ్ ఆఫ్ YT మైనస్ 1 ఇంటూ XT ప్లస్ సిగ్మాయిడ్ ప్లస్ టాన్ హెచ్ ప్లస్ ఇక్కడ OT మైనస్ 1. ఓకే, సపోజ్ దీన్ని ఏమనుకుందాం చిన్న. ఏ ఓకే, ఇది సిటీ ఇది ఐటీ అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఓటీ అంటే ఏంటిది? ఇది ఓటీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఫస్ట్ ఓటీ మైనస్ వన్ ఇది. ఓకే, దీని మల్టిప్లికేషన్ తర్వాత దీన్ని ఏమందాం? ఏ మల్టిప్లికేషన్ తర్వాత ఫస్ట్ ఎక్స్టీ వైటీ మైనస్ వన్ రెండు మర్జ్ అయిన తర్వాత సిగ్మాయిడ్ యూనిట్కి వెళ్తుంది కదా, ఎంత గుర్తు పెట్టుకోవాలి ఎంత మర్చిపోవాలని. సో ఇది ఫర్గెట్ కి సంబంధించింది కాబట్టి దీన్ని ఎఫ్టీ అందాం. ఓకే ఓకే ఓకే, ఇక్కడ నుంచి వచ్చిన అవుట్పుట్ జీరోసా వన్స్ అనేది ఎఫ్టీ. ఓకే, ఎఫ్టీ ఇంటూ ఏమవుతుంది? ఓటీ మైనస్ వన్. ఓకే ఓకే, ఎఫ్టీ ఇంటూ ఓటీ మైనస్ వన్ అంటే ఎఫ్టీ ఓటీ మైనస్ వన్ కి మల్టిప్లై అయింది.
ఓకే ఓకే, మల్టిప్లై అయిన దానికి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ యాడ్ అవుతుంది. దేనికి యాడ్ అవుతుంది? ఎఫ్టీ ఒకటి CTI. సిటీకి ఓకే, ఇంకా ఐటీకి అవును యాడ్ అవుతుంది. ఎస్. ఓకేనా? ఇలా ప్రజెంట్ సెల్ స్టేట్ మనం అప్టైన్ చేస్తాం LSTMs లో. ఓకే. ఓకే, ఎస్. done. ఓకే, సో ఇందులో నుంచి సిటీస్ ఏంటి, ఐటీస్ ఏంటి, అది కూడా రాద్దాం. ఓకే. ఓకే, ఓటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఎఫ్టీ టైమ్స్ ఓటీ మైనస్ 1 ప్లస్ సిటీ. సిటీ అంటే ఏంటిది, ఇక్కడ ఉన్నది కదా. అవును. ఓకే, సిటీ ఎట్లా వస్తుంది మనకి? సిటీ అంటే సారీ ఇక్కడ కాదు, ఇక్కడ సిటీ ఇది మల్టిప్లై అవుతుంది ఇక్కడ. ఓకే, సిటీ అంటే ఏంటిది, టాన్ హెచ్ ఆఫ్. ఓకే ఓకే, టాన్ హెచ్ ఆఫ్ టాన్ హెచ్ లోకి ఏమవుతుంది మనకి ఇన్పుట్? టాన్ హెచ్లో ఇన్పుట్ ఇది ఏమి ఎక్స్టీ వైటీ ఉంది కదా, రెండు మిక్స్ అయ్యి వెళ్తుంది. అదే కదా వెళ్తుంది. ఓకే, మర్చింగ్. టాన్ హెచ్ లోకి వెళ్తుంది కాబట్టి ఈ లైన్ కి సమ్ వెయిట్ ఉంటుంది. ఓకే, అవును. డబ్ల్యూ టైం వైటీ మైనస్ 1 మెర్జ్ అయింది కదా, అవునవును. వైటీ కామా -1 ప్లస్ ఇంటూ ఎక్స్టీ. నెక్స్ట్. ఓకే, ఇది టాన్ హెచ్ సిటీ. సిటీ ఇంటూ ఐటీ కదా. ఐటీ అంటే ఏంటి, ఇది ఐటీ అంటే సిగ్మాయిడ్ ఫంక్షన్. ఓకే, సిగ్మాయిడ్. సో ఐటీ ఎట్లా రాస్తాం, ఎక్స్టీ ఇంటూ ఇంటూ ఐటీ సిగ్మాయిడ్ ఆఫ్ ఎక్స్టీ ఇంటూ వైటీ -1 సిగ్మాయిడ్ ఆఫ్ ఎక్స్టీ ఇంటూ సమ్ వెయిట్ ఉంటుంది కదా దీనికి కూడా. అవును. ఇంటూ ఎక్స్టీ ఇంటూ కాదు, ఇది మర్జ్ ఇక్కడ. ఓకే, ఎక్స్టీ కామా వైటీ మైనస్ వైటీ మైనస్ 1. ఓకే. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా నో డౌట్స్ అందరికి? పిండు మాట క్లియర్? మంచి క్లియర్. ఓకే, సో ఫస్ట్ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫర్గెట్ స్టేట్. ఓకే, ఎట్లా మర్చిపోతుంది మోడల్ అనేది, అది ఒకటి ఫస్ట్ క్లియర్ గా అర్థం అవ్వాలి. తర్వాత ఇదంతా వేస్ట్, జస్ట్ సిగ్మాయిడ్ లోకి వెళ్తుంది, మల్టిప్లై అవుతుంది, అవుట్పుట్ వస్తుంది. ఓకే. ఓకే. ఓకే, మీకు RNN లో ఉన్న ప్రాబ్లం ఏంటిది, అది ఎంతవరకు గుర్తుంచుకోవాలి, ఎంత మర్చిపోవాలి అనేది దానికి లేదు కదా. అవును. సో నువ్వు ఎంత లెంత్ వరకు ఇది 0 అయ్యే వరకు ఈ అవుట్పుట్ గుర్తుంచుకుంటూనే ఉంటది, సీక్వెన్స్, పాత సీక్వెన్స్ మొత్తం. ఓకే. RNNs లో ఆ ఫీచర్ లేదు మనకి. RNN లో ఏమైతే కొద్దిసేపు అయ్యేసరికి పాతది మర్చిపోతుంది. ఇక్కడ అట్లా కాదు, నువ్వు ఎంతసేపు గుర్తుంచుకోవాలనుకుంటున్నావు అంతసేపు గుర్తుంచుకునేంత వరకు ఈ ఎఫ్స్ 1 ఉంటాయి. అది అయిపోయిన తర్వాత నువ్వు వద్దు, అక్కడ ఉన్న 2-3 వర్డ్స్ నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ కరెస్పాండింగ్ కొన్ని 2-3 0 అవుతాయి టర్మ్స్, మిగతావన్నీ 1s ఉంటాయి. ఓకే. ఓకే, సో అట్లా నువ్వు సీక్వెన్స్ పాస్ చేస్తున్న కొద్ది ఏది గుర్తుంచుకోవాలి, ఏది గుర్తుంచుకోకూడదు అనేది డిసైడ్ అవుతుంది LSTM లో. ఓకే. ఓకే, తర్వాత అవుట్పుట్ ఎట్లా వస్తుంది, జస్ట్ ఈక్వేషన్, అది అక్కడ దానికి మోడిఫికేషన్ అంతే. ఇక్కడ సిగ్మాయిడ్ యూనిట్ టాన్ హెచ్ పెట్టింది. సిగ్మాయిడ్ ఎందుకు, రెగ్యులేట్ చేయడానికి, అంటే ఏమేమి ఉండాలి నీకు ఏమేమి ఉండకూడదు అని రెగ్యులేషన్ కి. ఇక్కడ కూడా అదే కదా రెగ్యులేషన్. ఓకే, దాన్ని డైరెక్ట్ టాన్ హెచ్ కి ఇచ్చి నువ్వు యాడ్ చేస్తున్నావు. అక్కడ డైరెక్ట్ యాడ్ చేసినావు RNNs లో, దీంట్లో సిగ్మాయిడ్ టాన్ హెచ్ లో పాస్ చేసి యాడ్ చేస్తున్నావు. ఓకే. ఓకే, డన్. సో నెక్స్ట్ దాంట్లో ఏంటిది, వై హ్యాట్ కావాలంటే ఎట్లా తెచ్చినాం మనము, సాఫ్ట్ మ్యాక్స్ లో పాస్ చేసినాం. అవును. ఓకే, LSTM సెల్ లో అట్లా కాదు, మళ్ళీ సేమ్ దీన్నే సిగ్మాయిడ్ లోకి పాస్ చేస్తాం. ఓకే, సిగ్మాయిడ్ లోకి పాస్ చేసి ఇక్కడ ఈవెన్ వై హ్యాట్ కూడా మనకి దేని మీద డిపెండెన్సీ ఉంది, XT YT మైనస్ ప్రీవియస్ అవుట్పుట్ మీద కూడా డిపెండెంట్ అయి ప్రెసెంట్ అవుట్పుట్ వస్తుంది. అవును. RNNs లో ఎట్లా వచ్చింది మనకి ప్రెసెంట్ అవుట్పుట్, ఎక్స్ ప్రీవియస్ అవుట్పుట్, ఈ రెండింటిని ఫంక్షన్ లోకి పాస్ చేసినాం. ఇక్కడ నుంచి ప్రెసెంట్ అవుట్పుట్, ప్రెసెంట్ సెల్ స్టేట్ వచ్చింది. సెల్ స్టేట్ కి ప్రెసెంట్ సెల్ స్టేట్ ని జస్ట్ సాఫ్ట్ మ్యాక్స్ పాస్ చేస్తే నాకు YT వచ్చింది RNNs లో. ఓకే. జస్ట్ ప్రెసెంట్ సెల్ స్టేట్ మీద దాన్ని పాస్ చేస్తే నాకు YT వచ్చింది. ఓకే, ఇక్కడ ప్రెసెంట్ సెల్ స్టేట్ తో పాటు ప్రెసెంట్ అవుట్పుట్ అండ్ ప్రీవియస్ ప్రెసెంట్ ఇన్పుట్ అండ్ ప్రీవియస్ అవుట్పుట్ రెండింటిని మర్జ్ చేసిన దాని సిగ్మాయిడ్ ఫంక్షన్ కూడా దీంట్లో పాస్ చేస్తాం. ఓకే. ఓకే, ఈ రెండు మర్జ్ అయిన తర్వాత అంటే దీన్ని ఏం చేస్తాం, ఈ ఓటీని జస్ట్ పాయింట్ వైజ్ గా టాన్ హెచ్ అప్లై చేస్తాం. ఇది టాన్ హెచ్ లోకి పాస్ చేయడం, ఇది టాన్ హెచ్ అప్లై చేయడం. ఓకే. ఓకే, ఈ రెండు ఇది మల్టిప్లై అవుతుంది కదా, అంటే ఈ సిగ్మాయిడ్ ఇదంతా మల్టిప్లై అయిన తర్వాత ప్రెసెంట్ అవుట్పుట్ YT వస్తుంది. ఓకే. ఓకే, ఈ టాన్ హెచ్ కి డిఫరెన్స్ ఏంటి, ఈ దానికి డిఫరెన్స్ ఏంటంటే
ఇది ఇది సపరేట్ చెప్తా. దీనిపైన అప్లై చేస్తున్నాం. అవును ఓకే, దీని మొత్తం పైన ఇది మల్టిప్లై చేసిన తర్వాత అప్లై చేస్తున్నాం. అవును ఇక్కడ నీ వెక్టర్ ఏదైతే ఉంది కదా, వెక్టర్ లో సమ్ 100 ఎన్నో యూనిట్స్, ఒక్కొక్క దాన్ని టాన్ హెచ్ ఆఫ్ సంథింగ్ అని చేస్తున్నాం అనమాట. పాయింట్ వైజ్ గా అప్లై చేయడాన్ని ఇది టాన్ హెచ్ పాయింట్ వైజ్ గా అప్లై చేస్తాం. ఓటీకి పాయింట్ వైజ్ అప్లై చేసి దీంతో మల్టిప్లై చేసి దీన్ని మర్జ్ అయిన ఎక్స్టీ వైటీ సిగ్మాయిడ్ అవుట్పుట్ తో రెండింటిని మల్టిప్లై చేస్తే వైటీ వస్తుంది మనకి. ఇది ఎల్ఎస్టిఎం యూనిట్. ఓకే ఓకే ఓకే, ఎస్ సో ఇప్పుడు ఇది ఫర్గెట్ స్టేట్ క్లియరా? క్లియర్. ఓకే, నెక్స్ట్ స్టేట్ ఏంటి అంటే దీన్ని ఏమంటాం, హౌ మచ్ టు బి యాడెడ్, ఎంత యాడ్ అవ్వాలి అనేది ఈ స్టేట్ చెప్తుంది అనమాట. ఓకే, నీకు ఎక్స్టీ ఉంది, వైటీ -1 ఉంది. ఇదేంటి, ఎంత గుర్తుంచుకోకూడదు, మల్టిప్లికేషన్ కదా. అవును 0తో మల్టిప్లై చేస్తే మర్చిపోద్ది, 1తో మల్టిప్లై చేస్తే ఎంత ఉందో అంత గుర్తుంచుకుంటుంది. ఓకే, ఎంత అమౌంట్ ఎంత పర్సెంట్ గుర్తుంచుకోవాలనేది ఈ వెక్టర్ చెప్తుంది, ఎఫ్టీ. ఇదేంటి, ఈ వచ్చిన దాంట్లో ఉన్న ప్రీవియస్ సెల్ స్టేట్ లో నువ్వు ఎంతైతే గుర్తుపెట్టుకున్నావో దానికి ప్రజెంట్ ఎంత నువ్వు యాడ్ చేయాలనుకుంటున్నావు అనేది ఇది చెప్తుంది అనమాట, ఈ యూనిట్. ఓకే ఓకే, సో దీన్ని ఏంటి, సిగ్మాయిడ్ టాన్ హెచ్ లోకి పాస్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చే ఏదైతే వెక్టర్ ఉందో ఆ వెక్టర్ అమౌంట్ టైం దీనికి యాడ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ లో అంత మాత్రమే యాడ్ అవుతుంది, మొత్తం యాడ్ అవ్వదు. ఓకే ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మొత్తం మర్చిపోవాలనుకో అప్పుడు ఏం యాడ్ అవుతుంది సెల్ స్టేట్ కి? ఒకవేళ మొత్తం మర్చిపోవాలంటే ఫర్గెట్ స్టేట్ లో ఎఫ్టీ జీరోస్ వచ్చినాయి, అప్పుడు ఓటీ-1 అంటే ఇప్పుడు ఉన్న ఓటీ-1 0. ఓకే, అంతే కదా, ఇవి జీరోస్ వచ్చినాయి అంటే ఆ తర్వాత ఏం యాడ్ అవుతుంది? ఏం యాడ్ అవ్వదు క్రాంతి. యా, ఫస్ట్ ఏంటి అంటే ఇది సిగ్మాయిడ్ యూనిట్ కదా, ఇక్కడ వెళ్ళిన ఫర్గెట్ వెక్టర్ ఇక్కడ కూడా వచ్చింది కదా. అవును సో ఇక్కడ కూడా సేమ్ అదే చెప్తుంది, ఇదంతా వదిలేసి మొత్తం తీసేసి అని చెప్పి యాడ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. అవును ఓకే, ఇన్ కేస్ నీకు కొంచెం అమౌంట్ యాడ్ అయినా కానీ అక్కడ ఏం యాడ్ అవుతుంది, ఇక్కడ యాడ్ అయ్యేది జస్ట్ టాన్ హెచ్ టైమ్స్ ఎంత అమౌంట్ ఉంటే అదే యాడ్ అవుతుంది. అవును ఓకే, ఇది ఎల్ఎస్టిఎం అంటే. ఓకే ఓకే ఓకే, సో దీన్ని మనం ఒకవేళ స్టేట్మెంట్ వైజ్ గా తీసుకుంటే కొంచెం సింపుల్ గా అనిపిస్తుంది, బట్ ఇంటర్నల్ వర్కింగ్ స్ట్రక్చర్ ఇది. ఓకే ఓకే వింతగా ఏం బ్లాక్స్ పెట్టలేదు, దీన్ని ఒక్కొక్క దాన్ని ఇండిపెండెంట్ గా నువ్వు అనలైజ్ చేసుకుంటే సింపుల్. ఇది ఓకే ఒక్క పీసే నువ్వు చూసుకో, ఇది ఒకటి అర్థమైందంటే నీకు మిగతా అర్థమైపోతుంది. ఓకే ఫర్గెట్ స్టేట్ ఎట్లా వర్క్ చేస్తుంది అంతే. ఓకే ఈ రెండు మార్క్ చేసి సిగ్మాయిడ్ చేసినప్పుడు నాకు వచ్చిన రిజల్ట్ అండ్ వెక్టర్ లా ఉండే వాల్యూస్ సపోజ్ ఇట్లా ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఓకే ఇది ఉంది. సో ఇప్పుడు నీకు ఏమైతుంది, ఇది ప్రీవియస్ సెల్ స్టేట్ ఏదైతే ఉంది కదా, గుర్తుంచుకుంది ఇంతసేపు, అది గుర్తుంచుకున్న దాన్ని ప్రీవియస్ సెల్ స్టేట్ అంటాం. అవును ఓకే, ప్రీవియస్ సెల్ స్టేట్ లో ఫస్ట్ 2 యూనిట్స్ మాత్రమే 1, మిగతా అన్ని జీరోస్. అంటే నువ్వు ప్రీవియస్ సెల్ స్టేట్ నుంచి నువ్వు ఇప్పుడు ఎంత గుర్తు పెట్టుకోవాలి, నెక్స్ట్ 1 2 7 2/7 ఎంత వచ్చినాయి? ఇది 2/7. 0.2 వేసుకో. ఓకే సరే, ఓకే 20% గుర్తుపెట్టుకోమని చెప్తుంది మోడల్. అవును ఓకే, అంటే ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ వర్డ్ ని బట్టి నాకు ఏమనిపిస్తుంది, ప్రీవియస్ సెల్ స్టేట్స్ అన్నిటి నుంచి వచ్చిన అవుట్పుట్స్ మనకు అంత డిపెండెంట్ కాదు అవుట్పుట్, అంటే ఇప్పుడు మనం ఫైనల్ అవుట్పుట్ ప్రిడిక్ట్ చేయడానికి. సో ప్రీవియస్ దాంట్లో 20% గుర్తుంచుకుంటే చాలు. సో ఇంతసేపు గుర్తుంచుకుంది ఎరేజ్ చేస్తుంది, దీన్నే లాంగ్ టర్మ్ షార్ట్ మెమరీ అంట. ఓకే లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. యా, దెన్ ఓకే చిన్ని, అంతే ఇవాళ. అంతేనా?